పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువు. స్పాన్సర్డ్ బై చంద్ర ఉదయ్ షాపింగ్ మాల్, అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ అలరించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మేము అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే పట్టు చీర అయితే మీ సొంతం చేసుకోవచ్చు. సో ఫస్ట్ లక్కీ కాల్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో హలో, హాయ్, నేను రాజమండ్రి నుంచి చేస్తున్నాను. మీ పేరు? మంగతాయర్. మమతానా మీ పేరు? లైన్ కావట్లేదు, మీ మాట అసలు వినిపించలేదు. అయ్యో ఓన్లీ ఎలాగో ఈసారి కలిసింది. ఏం చేస్తున్నారు? పల్లవి గారు కదా మీరు? అవునండి. ఇన్ని రోజులు ఎందుకు కాల్ చేయలేదు అసలు మీరు? అమ్మా, ఇన్ని రోజులు కాల్ ఎందుకు చేయలేదు అంటున్నా. ఏమైనా కలుస్తుంది అయితే ఈ 1 గంటల నుంచి మొదలెట్టాలి, కలవటం లేదు కదా. అయ్యో ఓకే, లంచ్ చేసేసారా? ఇంకా లేదమ్మా, చేస్తాను. చేస్తారా? ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? మీ యాంకరింగ్ బాగుంటుంది, నవ్వుతోని చక్కగా మాట్లాడుతున్నారు. అవునా, థ్యాంక్ యూ అండి. మమత గారు ఏం చేస్తున్నారు? మీ యాంకరింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఓకే, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఏమిటి, ఇంట్లో పనులు ఉంటాయమ్మా, ఏదో ఒకటి, అంతకంటే అయిపోయాయా పనులన్నీ? అయిపోయి అవుతూ ఉంటాయి, పండగలు కదా. ఇంకేంటి విశేషాలు? ఏమండి ఇంకేంటి విశేషాలు అంటాను. భోజనం చేసేసారా? ఇంకా లేదమ్మా, చేస్తాను. ఏం కూర వండారు? చేస్తాను. హలో, వినిపిస్తుంది, చెప్పండి. మీ పాట పాడతాను నేను. పాట పాడతారా? వావ్, పల్లవి పాట. అబ్బో, నా పేరు మీదేనా? ఓకే, కమాన్ పాడండి. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధరాగా నా బ్రతుకు నీవే కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. అంతేనా, అయిపోయింది పాట? థ్యాంక్ యూ అండి. నా పేరు మీద నాకే ఒక సర్ప్రైజ్ ఇచ్చారు పాట పాడి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా మంచి యాంకరింగ్ మాట్లాడాలందరికి మంచి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఈ ఛానల్ వాళ్ళందరికీ కూడా, యాంకర్స్ కి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా దసరా శుభాకాంక్షలు. ఇమేజ్ వద్దమ్మా, పురాణాలు గాని పొడుపు కథలు గాని. సరే, ఈజీగా అడిగేస్తా. ఇది గాని. ఓకే, చక్కగా పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మమత గారు అడిగేస్తున్న క్వశ్చన్ జాగ్రత్తగా వినండి మరి. ఆ వస్తువు ఎప్పుడు నీ చేతుల్లో ఉండదు, కానీ దానికి అంతా తెలుసు, ఏమిటి అది? మనసమ్మా. ఆ వస్తువు ఎప్పుడు నీ చేతుల్లో ఉండదంట, కానీ దానికి అంతా తెలుసు, ఏంటది? మనసేమో అనుకుంటా, కాకపోతే క్లూ ఇవ్వమ్మా. క్లూనా? అది లేకపోతే మనం మాట్లాడలేము, మనం ఏ పని చేయలేము. నోరా? ఇంకా దగ్గరకు వచ్చారు. చెప్పండి ఫాస్ట్ గా, ఏముంటుంది? నోరు అన్న. నాలుక. ష్యూరా, రైట్ ఆన్సర్, కరెక్ట్. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో హాయ్, మీ పేరు? లక్ష్మి గారు, నిన్న కాల్ చేశారు, మీరేనా? ఏం చేస్తున్నారు? వంట అయిపోయిందా? అయిపోయింది. ఏం చేశారు వంట? ఇవాళ అమ్మవారికి పులిహోర, బెండకాయ కూర. అంతేనా? అంతే. ఓకే, బెండకాయ దొండకాయ, మీరు నా గుండెకాయ. అవునా? కాదా? మీరు కూడా నా గుండెకాయ. అవునా? ఇద్దరం కలిపి మన బిఆర్కి గుండెకాయ ఇద్దరికి. ఓకే, బా. విజయనగరం నుంచి కాల్ చేస్తారు, మీరే కదా? గుంటూరు నుంచి. గుంటూరు, ఓకే.
ఇంకేంటి విశేషాలు? పల్లవి చాలాసార్లు కానీ విన్నా ఒకటల్లా మ్మ్. విన్నైనా లక్కీ టీప్ లో రాను. ఓకే, అవునండి, లక్కీ టిప్లో వెళ్ళిపోతుంది, చాలా మంది ఫీల్ అవుతున్నారు అసలు. అవునవును, అసలు ఈ లక్కీ టీప్ నెత్తేసాయి. నేనేం చేయలేదండి. ఆహా. కాలే కలవదంటే మళ్ళీ విన్ అవటమే కష్టం అంటే మళ్ళీ లక్కీ టీప్ అవుతాయి. సర్లేండి, మాట్లాడదాం, అధికారులది అందరితో మాట్లాడి తీద్దాం. అవునవును. ఓకే, అవును, అసలు మీరు ఎన్ని రోజుల నుంచి కాల్స్ చేస్తున్నారు మాకు? ఎక్కడ 5-6 సార్లు నుంచి చేస్తున్నాను కానీ అలా కాదు, ఎన్ని నెలల నుంచి, అంటే 3 months నుంచా, 6 months నుంచా, అలాగా? 5-6 నెలల నుంచి చేస్తున్నా. 5-6 నెలల నుంచా? ఓకే. ఏ ప్రోగ్రామ్ అంటే బాగా ఇష్టం మీకు? న్యూస్ చూస్తాము, దీంట్లో న్యూస్ చూస్తా ఉంటాము. న్యూస్ చూస్తూ ఉంటారా? ఓకే. మెయిన్ ఎక్కువ లైక్ చేసేది పుట్టింటి పట్టారు. ఓకే, అంటే మాట్లో సరదాగా మాట్లాడొచ్చని, పట్టు చీర కూడా సొంతం చేసుకోవచ్చనా? అవునవును. ఓకే, థ్యాంక్ యూ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సరే, మరి పాట పాడతానన్నారు, నిన్న ఏమో పాట పాడలేదు, ఏంటి పాడాలి ఇప్పుడు? నిన్న మాట ఇచ్చింది ఇంకో లక్ష్మి, ఈ లక్ష్మి గారు. ఆ? నిన్న మాట ఇచ్చింది ఇంకో లక్ష్మి, ఈ లక్ష్మి గారు. అబ్బో, విజయనగరం లక్ష్మి మాట ఇచ్చింది. సరే, నేను తప్పకుండా పాడాలి, ఇలా చేస్తే నేను ఒప్పుకోను. ఒక టిప్ చెప్తాను పల్లవి. టిప్ చెప్తారా? ఓకే. పాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనం కాగబెట్టుకునేటప్పుడు కొంచెం విరిగిపోతాయేమోనని టెన్షన్ పడతాం కదా. అవును. అలా కాకుండా తినే సోడా వేసి కాగబెట్టుకునే ముందు తినే సోడా వేసి కాగబెట్టుకుంటే పాలు వేసుకుందంటాయి. తినే సోడా అంత మ్యాజిక్ చేస్తుందా పాలలో? సూపర్ అండి, అవునవును. థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు. ఓకే, క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా, మరి మీ సినిమాలు చూస్తారా? సినిమాలు తక్కువే. ఏంటో సినిమాలు తక్కువే పల్లవి. సినిమాలు చెప్పాలా? ఓకే. ఓకే, సినిమాలు తక్కువ అంటున్నారు, బట్ ట్రై చేయండి. ట్రై చేయలేను, వివేక్ లోపలొద్దు పల్లవి, నాకు అసలు రాదు, హీరోయిన్ లోపల తెలియదు. సరే, పోనీ పురాణాలకు సంబంధించి అడుగుతాను. పురాణాలకు సంబంధించి అడుగు. పాండవులు ఎక్కడ అడవిలో అరణ్యవాసం చేశారు? పాండవులు ఎక్కడ అరణ్యంలో అరణ్యవాసం చేశారు? ఎక్కడ? దండకారణ్యం. ఇంకా చెప్పండి, ఎటువైపు అది దండకారణ్యం అంటే? దండకారణ్యం అనుకుంటున్నా. పాండవులు ఎక్కడ, ఏ అడవిలో అరణ్యవాసం చేశారు? ఏ అడవిలోనా? ఏ దిక్కున? విత్ సైడ్? ఏ దిక్కున? ఉత్తర దిక్కా? మీరు నన్ను అడుగుతున్నారా, ఆన్సర్ చెప్పేమంటున్నారా? మీరు నన్ను అడుగుతున్నారా, ఆన్సర్ చెప్పేమంటున్నారా? అడవి. అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ, ఇలాగే కాల్ చేయండి. రాంగ్ చెప్పారండి. ఫస్ట్ లక్కీల కాలనీ మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఇందాక కాల్ చేశారు, మీరేనా? చేశాను, లైన్ లో ఉంచారండి. ఓకే, ఏం చేస్తున్నారు? రాజమండ్రి నుంచి హౌస్ వైఫ్ నండి. రాజమండ్రి నుంచి కాల్ చేశారు. రాజమండ్రి అంటే రోజ్ మిల్క్ ఫేమస్ అంటుంటారు, నిజమేనా? అవునండి. ఓకే, మరి నాకు ఎప్పుడు తీసుకొస్తున్నారు రోజ్ మిల్క్? వచ్చేయండి, తాగేచ్చు. వచ్చేనా? వచ్చేయండి. నిజంగా బాగా ఎండలు ఉన్నాయండి హైదరాబాద్ లో అసలు. హైదరాబాద్ లో ఉన్నాయండి. మరి రాజమండ్రిలో లేదా? లేదండి, తక్కువేనా? అయితే నేను ఇప్పుడే వచ్చేస్తున్నా. రండి. ప్రోగ్రామ్ అవ్వగానే మీ ఇంటి దగ్గర ఉంటా. ఉండాలి, పులస చేస్తుంది. ఇంకేంటండి, భోజనం అయిపోయిందా? భోజనం అయ్యింది మేడం. ఏం చేశారు వంట? ఇవాళ ఎగ్ బెండకాయ పులుసు మేడం. అదే చూసారా, నాకు ఇందాకటి నుంచి గుమగుమలు వస్తున్నాయి, ఏంటా అనుకున్నానండి. చాలా బాగుంటుందండి. అవునా? ఓకే, నా ఫేవరెట్ కర్రీస్ చేశారంటున్నారు, అలాగే రోజ్ మిల్క్ కూడా అంటున్నారు, వచ్చేస్తున్నామని నేను. పులస ఆలకించలేదు మీరు. పులస వస్తుంది ఇప్పుడు. పులస చేపండి, గోదావరి. ఓహో, ఓకే. చాలా రేట్ ఉంటుంది మేడం. అవును, బాగుంటుందండి. ఆహా. ఇంకేంటి విశేషాలు? ఎంతమంది పిల్లలు మీకు? ట్విన్స్ అండి, పాప బాబు. ట్విన్సా? అవునండి, పాప బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అమ్మో, నాకు అందరు సంతూర్ ఫామ్లే కాల్ చేస్తున్నారు, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంటున్నారు. అవునండి. ఇంకేంటి లక్ష్మి గారు, మంచి పాట పాడేయచ్చు కదా మంచిగా? పాట రాదు కదా, చిట్కా చెప్తాను మేడం. చిట్కాయేనా? చిట్కా చెప్తాను. సరే. పాట అంటే మీరు ఉండరు మళ్ళీ. ఏం పర్లేదు, మేము వింటాము, పాడాల్సిందే. మేడం, మంచి చిట్కా చెప్తాను. సరే, ఓకే. ఇప్పుడు
టీనేజ్ పిల్లలకి అంటే 10th క్లాస్ అయ్యాక 16, 17 సంవత్సరాల పిల్లలకి, మగ పిల్లలకి ఏంటంటే ఆడపిల్లలకి ఏంటి మొట్టాలు ఎక్కువ వచ్చేస్తాయండి. మ్మ్. ఫేస్ మీద మొటిమలు. అవును. బొప్పాయి పండు గుజ్జులోని వెనిగర్ కలిపి ఉంచి రాత్రంతా ఉంచేసండి. మార్నింగ్ కొంచెం 15 నిమిషాల పాటు పెట్టుకుని మ్మ్. కడిగేసుకుంటే అలా ఒక 4 రోజులు చేస్తే శుభ్రం ఫేస్ చాలా బాగుంటుందండి. ఓహో, బొప్పాయి పండు అందులో కొంచెం వెనిగర్ వేసుకోవాలి, వెనిగర్ కలిపి దాన్ని పేస్ట్ చేసేసి నైట్ ఆ, నానబెట్టాలి. paste. అలాగే పేస్ట్ అట్లనే పెట్టేసి ఆ, మార్నింగ్ అప్లై light గా చేసుకోవాలి. కొంచెం రాత్రి నానబెట్టి పడుకునేటప్పుడు నానబెట్టేసుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకుని మ్మ్. ఒక పావు గంట ఉంచుకుని ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటది. ఆహా, అయితే మొటిమలు మొటిమలు అన్ని ఇంకా పోతాయి. రావండి. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్వశ్చన్ అడిగేస్తా, మరి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. పట్టు చీర మీ సొంతం అయిపోతుంది. ఇది అడిగాను మేడం, చాలా రోజుల నుంచి చేస్తున్నాను. సరదా నాకు ఏమని? చీర వచ్చిందని చెప్పుకోవడం సరదా. ఎన్ని చీరలు ఉన్నా చీర వచ్చిందని చెప్పుకోవడం సరదా. ఈజీది అడగండి. ఓకే, ఈజీగా అడిగేస్తున్నా. ఈజీ. ఓకే, దుర్యోధనుడికి గంధర్వ వధుడు అని ఎవరు పిలిచేవారు? దుర్యోధనుడిని గంధర్వ వధుడు అని ఎవరు పిలిచేవారు? గంధర్వవధుడని ఎవరు పిలిచేవారు? మ్మ్. దుర్యోధనుడిని గంధర్వవరుడని ఎవరు పిలిచేవారు? గంధర్వ వధుడు. గంధర్వవరుడు. మ్మ్. కొంచెం క్లూ ఇవ్వరా మేడం? ఆయన ఫేమస్ గాడ్ అండి. ఫేమస్ గాడ్ అండి. మ్మ్. శ్రీకృష్ణుడు అండి. మీరు షూర్ అంటే లాక్ చేస్తాను. ఇంకా ఫేమస్ గాడ్ అంటే కృష్ణ భగవానే. షూర్ అంటే నేను లాక్ చేసేస్తాను. షూర్ మేడం. మీరు ఫేమస్ గాడ్ అన్నారని ఇంకా ఇస్తారా క్లూ? లేకపోతే అంతే అండి, నేను ఇంకేం చెప్పలేను. చెప్పండి కొంచెం. మీరు షూర్ అంటే నేను లాక్ చేసేస్తా. షూర్ కాదండి, మీరు ఇచ్చిన క్లూ తొందరగా చెప్పండి, టైం అయిపోతుంది. భగవాన్. మీరు క్లూ కరెక్టే మేడం. నేను చెప్పలేనండి, మీరు షూర్ అంటే లాక్ చేసేస్తాను. ఫేమస్ గాడ్ కృష్ణ. కృష్ణ టైం భగవానుడు. అయిపోతుంది, ఫాస్ట్ లాక్ చేయమంటే చేసేస్తాను. హలో, అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒకరోజు తప్పకుండా ఆ పుట్టింటి పట్టుచీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? నా పేరు బోనా అండి. భువన, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి అండి. రాజమండ్రియేనా మీరు కూడా? అవునండి. ఏం పక్క పక్క హౌసెసా మీది లక్ష్మి గారి హౌస్? లేదండి, లేదు. నేను చాలా సార్లు ట్రై చేశానండి, చాలా రోజుల నుంచి. ఇప్పటికి కలిసింది మీ కాల్ నాకు. ఓకే, పోన్లేండి, లక్కీగా ఎలాగో కలిసింది మనకు కాల్. అవునండి. ఏం చేస్తుంటారు? చదువుతున్నారా లేకపోతే హౌస్ వైఫా, జాబా? నేను డిగ్రీ గ్రాడ్యుయేట్ చేశానండి, కాకపోతే ప్రజెంట్ హౌస్ వైఫ్ అండి. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఏం రీసెంట్ గా చదువుతున్నారు? బాబు. పాప బాబు. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే పిల్లల అల్లరితో, అంతేనా? అవునండి. ఏం వండారు ఈ రోజా అండి? మటన్ కర్రీ అండి. అబ్బో, ఇది ఇలా చెప్పాలి అందరూ, బీరకాయ దొండకాయ అంటున్నారు. ఊరికేనండి, తప్పుగా అనుకోద్దు. ఇంకేంటి విశేషాలు? ఏముంటదండి, మీరే చెప్పాలి. అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. అసలు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానండి మీ కాల్ కలిసినందుకు, నిజంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేంటి విశేషాలు? ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదండి, ప్రజెంట్ ఖాళీ. మిమ్మల్ని చూస్తున్నాను నేను టీవీలో. అబ్బో. ఓకే, మరి చక్కగా మంచి పాట పాడొచ్చు కదా, క్వశ్చన్ అడిగేస్తా. అమ్మో, నాకు సాంగ్స్ రావండి. ఎందుకు రావు? పాడాలి అని అంటున్నారు, కింద మాకు కమెంట్స్ పెడుతున్నారు ఆల్రెడీ. అయ్యో, నాకు నిజంగా సాంగ్స్ రావండి. సరే, టిప్ అయినా చెప్పండి ఏదైనా. ఇప్పా అండి? అంటే గుర్తు రావట్లేదా? పోనీ పాట అయినా పాడేయచ్చు కదా ఒక లైన్. సాంగ్ పాట పాడను, కానీ నేనైతే మీకు ఒక సాంగ్ డెడికేట్ చేస్తానండి. నా కోసం ఒక సాంగ్ డెడికేటింగ్, కమన్ పాడేయాల్సింది. గబ్బర్ సింగ్ సాంగ్ లో ఆకాశం అమ్మాయి అయితే మీలా ఉంటుంది అని చెప్పి సాంగ్ ఉంటుంది కదండి, ఆ సాంగ్ అయితే నేను మీకు డెడికేట్ చేస్తాను. ఓకే అండి, పాడేయండి. నేను పాడను అండి. పాడరా? అదే సాంగ్ నాకు డెడికేట్ చెప్పేశారు, అంతేనా? అవునండి. అంటే దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లిరికల్ అని నేను వేసుకోవాలంటారు, అంతేనా?
ఓహో మై గాడ్, ఇలా కూడా ఉంటారా అండి సింగింగ్? సరే అండి, ఏదో నన్నే వేసుకోమంటున్నారు కదా, సరే ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాను. మరి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. మరి సింపుల్ గా అడగండి. సింపుల్ అడగనమ్మా, పాట నన్నే అల్లుకోమన్నారు కాబట్టి. అయ్యో. సరే అడుగుతున్నాను సింపుల్గానే. ఓకే అండి. ఓకే, రామ్లీల నాటకం ప్రధాన పాత్రలలో ఎవరెవరు ఉంటారు? ఏంటండి? రామ్లీల నాటకం ప్రధాన పాత్రలలో ఎవరెవరు ఉంటారు? రామ్లీల అండి. అంటే కొంచెం రామ్లీల నాటకంలో ప్రధాన పాత్ర ఆ, అంటే హీరోస్ అండి, మూవీ హీరోసా? ఆ, రామారావు గారండి, ఎన్టీఆర్ గారు. అలా కాదండి, రామ్లీల అంటే రామాయణంలో నాటకం వేస్తారు కదా చాలా మంది స్కూల్స్లో, అలాగా ప్రధాన పాత్ర ఎవరెవరు ఉంటారు? ప్రధాన పాత్ర రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు. ఆహా. ఇంకా హలో హలో హలో, రాముల వారు ఉంటారండి, రాముడు, సీత, ఆ, రావణుడు. రావణుడు కూడా ఉంటాడా? ఓకే, ఇంకా ఆంజనేయ స్వామి ఉంటారు, లక్ష్మణుడు ఉంటాడు. అంతేనా? షూరా? లాక్ చేయనా? మీ వాయిస్ రావట్లేదు. లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడు ఉంటారండి. ఓకే, లాక్ చేసేస్తున్నా. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? సరిత అండి, సరిత గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుండి అండి. ఖమ్మం నుంచి. ఖమ్మం స్పెషల్స్ ఏంటి అసలు అక్కడ? ఇక్కడ అండి ట్యాంక్ బండ్. హైదరాబాద్ కూడా ఉందండి మాకు ట్యాంక్ బండ్. ఇక్కడ కూడా కొత్తగా కట్టారండి. ఓహో, అంటే అది కాపీ చేశారు కదా నరసింహస్వామి మీరు? టెంపుల్. నరసింహస్వామి టెంపుల్ అండి. అంతేనా? ఓకే. అంతే. ఇంకేంటి లడ్డూస్ ఫేమస్ ఉన్నాయి అక్కడ? ట్రై చేస్తానండి, కలిసే వరకు కొంచెం ఎక్సైటింగ్ ఉందండి. ఓకే, తెలుస్తుంది మీ మాటల్లో ఆ క్యూరియాసిటీ. ఓకే, ఇంకేంటి విశేషాలు? వంట అయిపోయిందా? వంట అయిపోయింది, లంచ్ కూడా అయిపోయిందండి. లంచ్ కూడా అయిపోయిందా? ఏం వండారు? బెండకాయ కర్రీ అండి. ఓ, అందుకే మీరు నా గుండెకాయ. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి మ్యారేజ్ అయిపోయిందా మీకు? జాబ్ చేస్తున్నారా? అయిందండి, పాప 7th క్లాస్ చదువుతుంది. 7th క్లాస్ పాప అయితే ఓకే, సంతర్పం కాదు. ఓకే ఫైన్ అండి. సంతర్పం కాదు, బట్ ఆ కేటగిరీలోకి వస్తారు మీరు. అవునండి, మా చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతే అంటారు. ఆహా, సిస్టర్స్ లాగా ఉంటారు, ఇద్దరు పాప మీరు అంటారు. చూసారా మరి అందుకే సంతూర్ ఆట తీసినప్పుడు మమ్మీ అని ఒక పాప వస్తుంది, చూస్తారు కదా. ఓకే, సరే మంచి పాట పాడచ్చు కదా. ఏం పాట పాడాలండి, భయంగా మాట్లాడుతుంటే ఆతృతగా ఉందండి. అయ్యయ్యో, ఎందుకు భయం? నేనే కదా మాట్లాడుతున్నాను, ఫ్రెండ్లీగా పాడేయండి. ఏం పాట పాడినా సడన్ గా గుర్తు రావట్లేవండి పాటలు, కానీ ట్రై చేస్తాండి. సరే ట్రై చేయండి. మీ పేరు చెప్పండి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. నా గుండె నాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేశావు. ఓకే అండి. అంతేనా? ఎవరి కోసం పాడారు ఈ పాట? మా వారి కోసం అండి. తెలిసింది, నా కోసం పాడతారండి అన్నారు, మీ వారి కోసం పాడారు.
మీకోసం అయితే ఇంకో పాట పాడతండి. మరి పాడండి, ఇది లేట్ ఎందుకు? ఇందాక పాడారు కండి కాలరు, ఆ పాట పాడండి మీకోసం అయితే. ఓకే పాడండి. ఆకాశం అమ్మాయి అయితే మీలా ఉంటుంది, మీలా ఉంటుంది, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది, నాలా ఉంటుంది. అవును, కరెక్టే. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్. సరే, క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. మామ ఈజీగా అడగండి, మీరు బాగా హార్డ్గా అడుగుతారు, కొంచెం ఈజీగా అయ్యో, అంత అడగండి. టఫ్ నేనేం అడిగానండి బాబు. సరే, అడిగేస్తా క్వశ్చన్. అడగండి. భాగవతంలో శ్రీకృష్ణుడి బాల్య కథలని ఏ స్కందం వివరిస్తుంది? ఏ స్కందం? మ్మ్. శ్రీకృష్ణుడు. భాగవతంలో శ్రీకృష్ణుడి బాల్య కథలని ఏ స్కందం వివరిస్తుంది? కొంచెం క్లూ ఇస్తారా అండి? అసలు ఎన్నున్నాయి చెప్పండి స్కందాలు. ఏమో అండి అసలు. ఇప్పుడు ఉంటాయి కదండి, 1 to 15 వరకు ఉంటాయి కదా స్కందాలు. ఆ స్కందాల్లో ఒక నంబర్ అయినా చెప్పండి. భాగవతంలో శ్రీకృష్ణుడి బాల్య కథలని ఏ స్కందం వివరిస్తుంది? క్వశ్చన్. అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ, రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? శాంతి అండి నా పేరు. శాంతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. పల్లవి గారు ఏం చేస్తున్నారు? మీరు బాగున్నారా? బాగున్నానండి, ఇదిగోండి ఇలా మాట్లాడుతున్నా అందరితో. అదే. ఏ ఊరు నుంచి కాల్ చేశారు? ఏంటమ్మా? ఏ ఊరు నుంచి కాల్ చేశారు? నేను విజయనగరం డిస్ట్రిక్ట్ చీపురుపల్లి నుంచి అండి. విజయనగరం నుంచి కాల్ చేశారు. ఏం అసలు కాల్స్ చేయట్లేదు మీరు? ఈ కాల్ కలవడం లేదు తల్లి. మన కాల్లో ఉండిపోయాను కానీ టైం అయిపోయింది ఆ రోజు. ఓహో, ఓకే. ఎనీహో, ఈరోజు కలిసింది, చాలా సంతోషంగా ఉంది. తర్వాత మీరు వయోజన గురించి అడిగారు కదా, నేను చెప్పలేకపోయాను, టైం అయిపోయింది అది కూడా. ఆహా, ఓకే. ఇంకేంటి, లంచ్ చేసేసారా? అయిపోయిందమ్మా. ఇప్పుడు ముందు కారు ఏం కూర, దానికి దొండకాయ మా కూర, మీరు మా గుండెకాయ. ఓహో, అంతేనా? ఓహో, దొండకాయ వేయించాను. ఓకే. ఇంకేంటి విశేషాలు? ఏం చేస్తున్నారు? ఏం చేయాలని మేడం గారు, కరెక్ట్ గా 2 నుంచి మీ టీవీ దగ్గర కూర్చుంటాను. ఆహా, ఓకే. ఇంకా మీరు భోజనం చేశారమ్మా మేడం గారు? లేదండి, ఇంకా చేయాలి భోజనం. మరి మీరేంటో ఇవాళ మీ కూరలా మా కూరలా? సరే, నేను మీరు పాట పాడేస్తే క్వశ్చన్ అడిగేస్తా. ఓ, పాట. పాడాలి శాంతి గారు. టైం అయిపోతున్నది కదా. అయ్యో, ఒక లైన్ అయినా పాడేయండి, క్వశ్చన్ అడిగేస్తా. నాకు అర్థమైందండి, టైం అప్ అయ్యే టైంలో కాల్ చేస్తే. నాకు మరి గుర్తు రావట్లేదమ్మా, మిమ్మల్ని చూడగానే అన్ని మర్చిపోతున్నాం మేము అసలు. ఓకే అండి, థ్యాంక్ యూ. అట్లీస్ట్ ఒక సెంటెన్స్ అయినా పాడారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీకు టీవీలో ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది, ఎవరో చూసి చెప్పండి. అలాగే. మరి టీవీ ఇవ్వండి మేడం గారు. ఒక హీరో అయితే వచ్చేసారు, ఆయన కన్నడ తమిళ యాక్టర్. అమ్మో, అసలు మా కన్నడ తెలియదురా తల్లి. అంటే ఎక్కువ సినిమాలు అవి కొన్ని ఏమైనా క్లూ ఇస్తారా? తమిళ యాక్టర్ అని చెప్పాను కదండి, చాలా సినిమాల్లో ఉన్నారు ఆయన. హన్సిగాతో ఎక్కువ నటించారు నాకు తెలిసి. నాకు ఆ పేర్లు కూడా తెలియదు, ఇప్పుడు సినిమాలు చూడం కదా మేము. ట్రై చేయండి ఒకసారి. అసలు నాకు తెలియవమ్మా అసలు. అంటే నేను పెద్దగా సినిమాలు కూడా చూడను, ఇంట్లో కూడా. మరి ఎలా పట్టు చీర మిస్ అయిపోతుంది? మరి నాకు అసలు తెలియదు, పేరు తెలియదు అసలు. ట్రై చేయండి, ఎవరైనా హీరో పేరు చెప్పండి. అసలు నా పేర్లు అంటే మీరు ఏడుకొని ఒక చిన్న పేరు ఇవ్వండి. అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. జయరామ్ రవి గారండి,
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి, ఫీల్ అవ్వద్దు, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మా పుట్టింటి పట్టు చీరని ఇలాగే ఆదరాభిమానిస్తూ ఉండండి. చూసారు కదా, ఇది వాటి పుట్టింటి పట్టు చీర, స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్, మీ పల్లవి.